guys. So guys, explain the model for network security గురించి చూద్దాం CNS లో ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ టు నో ద మోడల్ ఆఫ్ ద నెట్వర్క్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలంటే మనం ఒక డయాగ్రామ్ని ఫాలో అవుతా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డయాగ్రామ్ని చూద్దాం. టోటల్గా డయాగ్రామ్ అయితే ఇలా ఉంది గైస్. స్క్రీన్ అయితే సరిపోలేదు, జస్ట్ చూడండి ఓకేనా. ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఈ డయాగ్రామ్ని చూసి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెసేజ్, ఫస్ట్ స్టార్టింగ్ ఇస్ ద మెసేజ్ ఓకే. నెట్వర్క్ సెక్యూరిటీ గురించి చూద్దాం. సెండర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సెండర్ థర్డ్ పార్టీ ఓకే, థర్డ్ పార్టీ రిసీవర్. థర్డ్ పార్టీ మీన్స్ హ్యాకర్స్, సెండర్ మీన్స్ నేను సెండర్ని, రిసీవర్ ఎవరు మా ఫ్రెండ్ అనుకోండి. నేను ఒక మెసేజ్ని మా ఫ్రెండ్కి పంపుతున్నా, ఇది థర్డ్ పార్టీ వాళ్ళు చూస్తున్నారా లేదా చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ని పంపుతున్నాను సెండర్. ఇక్కడ మిడిల్లో ఏముంది? సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా. సెక్యూరిటీ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకేనా. ఎన్క్రిప్షన్ మీన్స్ వాట్? నేను నా మెసేజ్ని హలో అని పంపుతుంటే అది అన్రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను, నేను ఎన్క్రిప్ట్ చేస్తున్నాను ఓకేనా. సెక్యూరిటీ మెసేజ్ చేస్తున్నాను ఈ ఎన్క్రిప్షన్ యూజ్ చేసి ఓకేనా. నెక్స్ట్ ఈ మధ్యలో ఎవరుంటారు? ఈ మెసేజ్ సెండ్ చేసేది సెండర్, రిసీవ్ చేసేది ఎవరు? రిసీవర్ ఓకేనా. దీంట్లో మధ్యలో హ్యాకర్ ఉంటాడు, అంటే థర్డ్ పార్టీ ఉంటాడు. ఆ మెసేజ్ని చూసాడు అనుకోండి, ఒపోనెంట్ ఆర్ హ్యాకర్ బోత్ ఆర్ సేమ్. ఈ మెసేజ్ సెండ్ చేసా కదా మా ఫ్రెండ్కి, ఆ మెసేజ్ హలో అనేది చూస్తుండు ఓకేనా. అది హ్యాక్ అయినా చేయొచ్చు, ఒకవేళ క్రిప్టోగ్రఫీ టెక్నిక్ యూజ్ చేయకుండా ఉంటే అది హ్యాక్ అయ్యిద్ది. నెక్స్ట్ సెక్యూర్ మెసేజ్ ఏమవుతుంది? ఇక్కడ డీక్రిప్ట్ అవుతుంది. డీక్రిప్ట్ అంటే ఏంటిది? నేను సెండ్ చేసిన దాన్ని ఎంక్రిప్ట్ చేశాను, అంటే అన్రీడబుల్ ఫార్మాట్లోకి చేశాను హలో అనేదాన్ని. ఇక్కడ మనకి మెసేజ్ అనేది రిసీవర్కి వచ్చేటప్పుడు రిసీవర్ ఏం చేయాలి? డీక్రిప్ట్ చేసుకోవాలి, అంటే అన్రీడబుల్ ఫార్మాట్ నుంచి రీడబుల్ ఫార్మాట్కి పంపించుకోవాలి. దాన్ని డీక్రిప్షన్ అంటారు. ఇది గైస్ టోటల్ డయాగ్రామ్. నీకు తెలిస్తే నువ్వు ఆన్సర్ మొత్తం రాయొచ్చు. దీని నెట్వర్క్ సెక్యూరిటీ డయాగ్రామ్ ఫ్లో ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్, if you want to send data from sender to receiver securely between sender and receiver, we will arrange the trusted third party who take care of our data from the hackers. ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు డేటా అనేది సెండ్ చేయాలి అంటే సెండర్ నుంచి రిసీవర్కి, మా ఫ్రెండ్ నుంచి నా నుంచి మా ఫ్రెండ్కి సెండ్ చేయాలంటే మనం సెక్యూర్గా పంపాలి. అప్పుడు మనకి సెండర్కి రిసీవర్కి మధ్యలో ఎవరుంటారు? సెక్యూరిటీ ఉండాలి కదా. అప్పుడు మనం ట్రస్టెడ్ థర్డ్ పార్టీ ఉంటుంది, హూ టేక్ కేర్ అవర్ డేటా ఫ్రమ్ ద హ్యాకర్స్ ఓకే. ట్రస్టెడ్ పార్టీ అంటే ఎవరు? హ్యాకర్స్ ఉంటారు, ఇంకా ట్రస్టెడ్ పార్టీ కూడా ఉంటారు. ఈ హ్యాకర్ నుంచి కాపాడుకోవడానికి మనకి ట్రస్టెడ్ థర్డ్ పార్టీ మనం తీసుకుంటున్నాము, అంటే అప్పుడు అంటే క్రిప్టోగ్రాఫిక్ టెక్నిక్ లాగా ఓకే. ఎంక్రిప్షన్ డీక్రిప్షన్ చేస్తున్నాం. The sender A send the message hi, and after that secret information will be done. Encryption means unreadable format, which is security related format. After encryption the hi becomes star hash. It is unreadable format. It is a unreadable format. That security message will be transferred through network. The opponent or hacker try to hack, but by using the trusted third party people secure the data, hackers cannot understand the encrypted data star hash. That secured message is sent to the receiver, but receiver will decrypt that unreadable message, and then after decryption the high message can be seen బై రిసీవర్ బి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఒక సెండర్ ఏ అంటే సెండర్ అనేవాళ్ళు సెండ్ చేస్తున్నారు మెసేజ్ అనేది, హాయ్ అని మెసేజ్ పంపుతున్నారు. అప్పుడు మనము సీక్రెట్ ఇన్ఫర్మేషన్గా మారుస్తాం, అంటే ఎంక్రిప్ట్ చేస్తున్నాము. హాయ్ అనే మెసేజ్ అర్థం కాని ఫార్మాట్లో నేను స్టార్ హ్యాష్ అనేది ఎంక్రిప్ట్ చేస్తున్నాను. ఎంక్రిప్ట్ అంటే అన్రీడబుల్ ఫార్మాట్, హాయ్ అనేది అర్థం కాదు, ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అర్థం కాని భాషలోకి
ఓకే, అన్రీడబుల్ ఫార్మేట్లోకి పంపించేసి ఆ సెక్యూరిటీ మెసేజ్ అనేది ఏమైంది, నెట్వర్క్ ద్వారా మనకి హ్యాకర్స్ ఉంటారు కదా, అక్కడ ఆ హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా మనము ట్రస్టెడ్ థర్డ్ పార్టీ పీపుల్ని తీసుకుంటున్నాము. వాళ్ళు మన డేటాని సీక్రెట్గా ఉంచుద్ది, వాళ్ళకి అర్థం కాదు హ్యాకర్స్కి మన డేటా అనేది ఎన్క్రిప్ట్ చేస్తున్నాం కాబట్టి. ఎప్పుడైతే మనకి ఆ డేటా అనేది సీక్రెట్గా పోతుందనుకోండి, అప్పుడు మన రిసీవర్ ఏం చేయాలి, రిసీవర్కి అది అర్థం అవ్వదు, అది డీక్రిప్ట్ చేసుకోవాలి. డీక్రిప్ట్ అంటే ఏంటిది, మనము స్టార్ హ్యాష్ అనేది అన్రీడబుల్ ఫార్మాట్ కదా, అన్రీడబుల్ ఫార్మాట్ నుంచి మనం హాయ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, దాన్నే డీక్రిప్షన్ అని అంటారు. ఓకేనా, అది రిసీవర్ బి అనే వాళ్ళు హాయ్ అని రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడైతే డీక్రిప్ట్ అయిద్దో ఆ మెసేజ్. ఏ నెట్వర్క్ సెక్యూరిటీ model defines how the security services has been designed over the network to prevent the opponent or hacker. ఈ నెట్వర్క్ సెక్యూరిటీ ద్వారా మోడల్ వల్ల మనకి ఏంటి యూజ్ అంటే, ఏదైతే ఇది అసలు ఎందుకు డిజైన్ చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన డేటాని, నేను సెండర్ నుంచి రిసీవర్కి పంపించే డేటాని సీక్రెట్గా వాళ్ళకి అర్థం కాకుండా, హ్యాకర్స్కి అర్థం కాకుండా ఉంచడానికి మనము ఈ నెట్వర్క్ సెక్యూరిటీ మోడల్ అనేది యూజ్ చేస్తున్నాము. వీ విల్ స్టడీ హౌ మెసేజెస్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ ద సెండర్ అండ్ రిసీవర్ సెక్యూర్లీ ఓవర్ ద నెట్వర్క్. మనము స్టడీ చేద్దాము అసలుకి మన మెసేజ్ అనేది ఎంత సీక్రెట్గా పోతుంది, ఎంత సెక్యూర్గా పోతుంది అసలుకి సెండర్ నుంచి రిసీవర్కి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్టెప్ 1 చూద్దాము. నేను ఇందాక ఏం చెప్పాను అది మొత్తం ఇక్కడే ఉంటుంది చూడండి. ఇఫ్ ద మెసేజ్ ఈజ్ సెంట్ టు ద sent or receive, there must be a sender and receiver, both are communicate with a communication medium like wide or wireless. ఇప్పుడు మనం డేటాని సెండర్ నుంచి వేరే నేను మెసేజ్ ఎవరికైనా సెండ్ చేయాలంటే ఏం చేయాలి, మనకి వైర్లెస్ అయినా వైడ్ అయినా ఒక మీడియా అయితే ఉండాలి, పంపటానికి నెట్ ఉండాలి కదా. ఏ లాజికల్ రూట్ ఈజ్ డిఫైన్డ్ త్రూ ద నెట్వర్క్ ఇంటర్నెట్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. ఇప్పుడు మనకి నేను మెసేజ్ని పంపాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్ ఉండాలి కదా, మన డేటా వేరే వాళ్ళకి పంపాలంటే అది నెట్వర్క్ ఉండాలి, ఇంటర్నెట్ పక్కా ఉండాలి. వీఆర్ కాన్సన్ట్రేట్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద మెసేజ్ ఓవర్ ద నెట్వర్క్. మనము దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలంటే సెక్యూరిటీ ఆఫ్ ద మెసేజ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి ఓవర్ ద నెట్వర్క్. నెక్స్ట్, ద సెండర్ సెండ్ ద ప్లెయిన్ టెక్స్ట్. That text will be converted to the one form to another form. That is called as that is known as encryption. నేను చెప్పాను కదా ఎన్క్రిప్షన్ అంటే ఏంటిది, నేను వేరే వాళ్ళకి మెసేజ్ చేయాలంటే అది నేను నార్మల్గా రాస్తాను, కానీ మధ్యలో హ్యాకర్స్ ఎవరు మన మెసేజ్ అర్థం కావద్దంటే మనం ఎన్క్రిప్షన్ చేయాలి, అన్రీడబుల్ ఫార్మాట్లోకి పంపాలి. హాయ్ అనే మెసేజ్ అన్రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. డ్యూరింగ్ దిస్ ఎన్క్రిప్షన్ అవర్ మెసేజ్ విల్ బీ సెక్యూర్ టు ద థర్డ్ పార్టీ ఆర్ హ్యాకర్స్. ఎప్పుడైతే మనం ఎన్క్రిప్షన్ చేస్తున్నామో అప్పుడైతే హ్యాకర్స్ అయితే అర్థం చేసుకోలేదు, నేను హాయ్ అనే మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేస్తున్నా కాబట్టి, అసలు అర్థం కాని ఫార్మాట్లోకి చేస్తున్నాం కాబట్టి. ద ఎన్క్రిప్షన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్, దెన్ దట్ సీక్రెట్ ఆర్ మెసేజ్ సెక్యూర్ ద మెసేజ్ ఈజ్ ట్రావెల్ త్రూ నెట్వర్క్. ఆ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ వల్ల మనము కంప్లీట్ అయిపోయింది, సీక్రెట్గా అయిపోయింది. మన మెసేజ్ అనేది నెట్వర్క్ నుంచి ఈజీగా ప్రైవేట్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పోతుంది. అప్పుడు హ్యాకర్స్ ఆర్ అటాకర్స్ బోత్ ఆర్ సేమ్ ఆర్ అటాక్ ద మెసేజ్ త్రూ ద నెట్వర్క్. ఒకవేళ మనకి మధ్యలో ఏం సీక్రెట్ లేకపోతే ఏమైతే అటాకర్స్ అనేవాళ్ళు ఎన్క్రిప్షన్ లేకపోతే ఈజీగా వాళ్ళు తీసుకోవచ్చు. ఆన్ దట్ ప్రాసెస్ ట్రస్టెడ్ థర్డ్ పార్టీ రెస్పాన్స్ టు ద సెక్యూరిటీ టు అవాయిడ్ ద మెసేజెస్ టు హ్యాకర్స్. సో ఎప్పుడైతే మనం ఎన్క్రిప్ట్ చేస్తున్నామో అప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ హ్యాకర్స్ మనం ఎలాంటి ఎన్క్రిప్షన్ చేయకపోతే హ్యాకర్స్ ఈజీగా చేయొచ్చు, కానీ ట్రస్టెడ్ థర్డ్ పార్టీ వాళ్ళని యూజ్ చేసుకొని మనము మెసేజ్ అనేది హ్యాకర్స్కి తెలియకుండా ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో పంపుతున్నాం కాబట్టి, అర్థం కాని ఫార్మాట్లో పంపుతున్నాం కాబట్టి వాళ్ళు హ్యాక్ చేయలేరు. ఓకేనా, ట్రస్టెడ్ థర్డ్ పార్టీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ద మెసేజ్ డస్ నాట్ హ్యాక్డ్ బై అదర్స్ అండ్ సెక్యూర్లీ ద మెసేజ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు ద రిసీవర్. సో ఇప్పుడు ట్రస్టెడ్ థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఆ మెసేజ్ అనేది హ్యాక్ అవ్వకుండా చూస్తారు, సెక్యూర్గా వెళ్ళేటట్టు రిసీవర్కి చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. దీనికైతే వీ విల్ కంప్లీట్లీ 3 స్టెప్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ఇంకోటేమో ట్రస్టెడ్ థర్డ్ పార్టీ. ఈ యొక్క ప్రాసెస్లో నెట్వర్క్ సెక్యూరిటీలో. ఓకేనా,
ట్రాన్స్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ట్రస్టెడ్ థర్డ్ పార్టీ అంటే ఏదో చూద్దాము. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటిది? ద ఇన్ఫర్మేషన్ విచ్ హ్యాస్ టు బి సెండ్ టు ద రిసీవర్ త్రూ నెట్వర్క్ సో దట్ ఎనీ అపోనెంట్ ఆర్ హ్యాకర్ present of that and hack the information, so we can convert the information into unreadable format, unreadable information. That process is called encryption. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది రిసీవర్కి పంపుతున్నాం కదా, సెండర్ నుంచి రిసీవర్కి. అప్పుడు మనం ఎలా పంపుతాము? నెట్వర్క్ ద్వారా. ఎప్పుడైతే ఆ నెట్వర్క్ ద్వారా పంపుతున్నామో హ్యాకర్ ఉంటాడు కదా, హ్యాకర్ ప్రజెంట్ అయి ఉంటాడు కదా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నాము? ఎంక్రిప్షన్ చేస్తున్నాము, అన్రీడబుల్ ఫార్మేట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము. దాన్నే మనం ట్రాన్స్ఫార్మేషన్ అంటాము. ఓకేనా? సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మీన్స్ ఏంటి? షేరింగ్ ఆఫ్ ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద సెండర్ టు రిసీవర్ ఆఫ్ విచ్ అపోనెంట్ ఆర్ హ్యాకర్ డజంట్ హ్యావ్ ఎనీ క్లూస్. సో వీ యూస్ encryption process is done at the sender's end and also decryption of the message at the receiver end. ట్రస్టెడ్ థర్డ్ పార్టీ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? షేరింగ్ ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్. మనము సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంటే హాయ్ అని పంపుతున్నాను, ఏదన్నా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది నన్ను సెండర్ నుంచి రిసీవర్కి పంపుతుంటే హ్యాకర్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి క్లూస్ ఉండవు, ఎందుకంటే మనం ఎంక్రిప్షన్ చేస్తున్నాం కాబట్టి. సో అందుకని మనం ఎంక్రిప్షన్ యూజ్ చేస్తున్నాము సెండర్ నుంచి ఏదైనా పంపాలంటే. తర్వాత అది రిసీవర్కి అర్థం అవ్వాలి అంటే అన్రీడబుల్ ఫార్మాట్ నుంచి రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే డీక్రిప్షన్ చేస్తున్నాము. అది సీక్రెట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ట్రస్టెడ్ థర్డ్ పార్టీ వాళ్ళని యూజ్ చేస్తున్నాం మనం హ్యాక్ అవ్వకుండా. దేర్ మస్ట్ బి ఏ ట్రస్టెడ్ థర్డ్ పార్టీ విచ్ షుడ్ టేక్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటింగ్ ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కీ to the both communicating parties and also prevent it from any opponent. ట్రస్టెడ్ థర్డ్ పార్టీ వాళ్ళని యూజ్ చేస్తాం మన డేటాని వాళ్ళు సీక్రెట్గా పంపటానికి. ఓకేనా? మన లైక్ సెండర్కి రిసీవర్కి మధ్యలో వాళ్ళు హ్యాక్ అవ్వకుండా చూసుకుంటారు. ఓకేనా? ఇది గైస్ నెట్వర్క్ సెక్యూరిటీ అంటే. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కావాలంటే ఇంకా పెడతాను చూడండి. ఇంకా మీకు ఈ వీడియోస్ కాకుండా మీకు ముందే పీడిఎఫ్ అంతా కావాలి అంటే మీరు కొనుక్కోవచ్చు. నా పీడిఎఫ్ మీకు వర్డ్ టు వర్డ్ ఈజీగా అర్థమయ్యేటట్టు రాశాను నేను నా ఓన్ లాంగ్వేజ్తో. కావాలి అన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంకా టెలిగ్రామ్ ఉంది, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తే నేను షేర్ చేస్తాను. మీకు మనీ లేవు అంటే ఈ వీడియోస్ చూసి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్.